హలో ఫ్రెండ్స్, నేను మీ విహాన్ని. ఈరోజు నేను స్నేక్ క్యూబ్తో ఈ ఫెరారీ కార్ని ఎలా చేయాలో చూపిస్తున్నా ఈజీ వేలో. 1 2 3 4 5 6 ఇక్కడ 6 వచ్చిందా? దీంతో ఆపేయండి. ఇప్పుడు మీరు ఇలా యారో లాగా తెచ్చుకోవాలి. వచ్చిందా? ఇప్పుడు దీన్ని మీరు ఇలా అనుకోవాలి, మీ సైడ్ అనుకోండి. నేను మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్లాక్ ఉందా, దీన్ని ఇలా అనండి. ఈ పీస్ వస్తుందా? ఇప్పుడు దీన్ని మీరు ఇలా అనండి. చూపిస్తున్నట్టు ఇలా వచ్చిందా? లేకపోతే మళ్ళీ చూడండి. ఇలా వచ్చాక దీన్ని ఇలా చేయాలి. వచ్చిందా? ఇప్పుడు దీన్ని మీరు ఇలా అనాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ యారో లాగా వచ్చింది కదా, ఈ యారోది కింది పార్ట్ని ఇప్పుడు ఇలా అనుకోవాలి, మీ సైడ్. ఇప్పుడు దీన్ని ఇలా అనాలి, రెండు సేమ్ చేయాలి. ఇప్పుడు ఇది ఉన్న దీన్ని ఇటు అనండి. సేమ్ ఇటు సైడ్ది కూడా ఇది ఉన్న దీన్ని కూడా ఇలా అనాలి. వచ్చిందా? వచ్చిన తర్వాత మీకు ఈ లాస్ట్ పీస్ని ఇలా టర్న్ చేసుకోండి. ఇటు సైడ్ లాస్ట్ పీస్ని కూడా సేమ్ టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీస్ ఉన్న ఈ ఆరెంజ్ది ఇది ఇలా అనుకోవాలి. ఆరెంజ్ అంటే ఆరెంజే కాదు, మీ దగ్గర ఏ పీస్ ఉందో ఆ పీస్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతారు కొందరు, అందుకే దీన్ని మళ్ళీ ఇలా అనాలి. ఇలా వచ్చిందా? ఇప్పుడే ఏం లేదు, లాస్ట్కి వచ్చేసాం. లాస్ట్ స్టెప్ ఇది ఉందా, దీన్ని ఇప్పుడు ఇలా పెట్టేశాను, మీకు ఈజీగా అర్థమవుతుందని. దీన్ని ఇటు అనండి. ఇలా చూడండి. ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు మీకు ఇంకోటి బెనిఫిట్ ఏంటో తెలుసా? మీ దగ్గర 2 స్నేక్ క్యూబ్స్ ఉంటే ఇక్కడ ఈ 2 ఇలా పెట్టేసుకోండి. ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా జాయిన్ చేసుకోండి. కొత్త కెమెరా రెడీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏమైనా కావాలంటే నాకు దాని పేరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకోసం అది చేస్తాను. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్.